ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: వేప పువ్వు, చింతపండు, బెల్లము, కారము, ఉప్పు, మామిడికాయ చిన్నది తీసుకోవాలండి, పెద్దదొద్దు, పుల్లగా ఉంటుంది. షడ్రుచులు అంటే ఇవ్వండి. నేను చెరుకు ముక్క కూడా వేస్తారు. చెరుకు ముక్క, అరటిపండు, గ్రేప్స్ తయారు చేయడం చూపిస్తాను. ఇలా కుండైనా తీసుకోవచ్చు, ఇలా స్టీల్ గిన్నె కొత్తదైనా తెచ్చుకోవచ్చు. నేను కొత్తది స్టీల్ గిన్నెలో చేస్తున్నాను. కొంతమంది కుండలో చేస్తారు, లేకపోతే గాజు కంటైనర్లైనా కొత్తది ఉంటే దాంట్లో తీసుకుందామండి. చింతపండు గుజ్జు తీసుకున్నది, బెల్లము, చింతపండు పులుపు కదా, బెల్లం పడుతుంది బాగానే, తీపిగా తీగా పులుపులుగా. మామిడి ముక్కలు సన్నగా ఇలా తరుక్కోవాలండి, పెద్దగా తరగకూడదు. సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. పంట కింద పెద్ద పెద్ద ముక్కలు అయితే పుల్లగా అనిపించి పిల్లలు తినరు. ఇలా సన్నగా తరిగా ఉంటే బాగుంటుంది. చెక్కు కూడా తీసేసుకోవాలండి. ఇలా మామిడికాయ ముక్కలు, తర్వాత దీనికి చూసుకొని సాల్ట్. పిల్లలైనా పెద్దలైనా తినలేము కదండి కారం, వేసామా లేదా అని కొంచెము. ఇప్పుడు వేప పువ్వు వేసుకుందామండి, ఒక చెంచాడు. మంచిది వేప పువ్వు. ఈ వేప పువ్వు ఎలా తీసుకోవాలంటే, దూచేసుకున్నాక మనం ఇలా ఈ రెండు చేతుల మధ్య ఇలా ఇలా అంటూ ఉంటే మనకి పువ్వు చేతిలో వచ్చేస్తుంది. తొడుములు ఇలా ఇలా అనాలి. ఇట్లా ఇట్లా అన్నాం అనుకోండి, ఈ పువ్వు ఇట్లా పడుతుంది అనమాట. ఈ ఈసులు చేతిలోకి వచ్చేస్తాయి. రెండు చేతుల మధ్యలో పెడితే ఈ విధంగా వస్తుంది. ఎలా దూచింది అలా వేయకూడదు. ఇలా వేస్తే పిల్లలకి అంత అడ్డు రాదు. నేను ఈ షడ్రుచులు అండి ఇవి. నేను ద్రాక్ష పళ్ళు వేస్తున్నాను. కొంచెం అంతా నీళ్ళు పోసుకోవచ్చు. ఇలా పలచగా ఉంటుంది కాబట్టి మనము చెరుకు ముక్కలు ఈ విధంగా తరుక్కోవాలి. అరటిపండు మట్టుకు ఇలా చక్రాల కింద తరుక్కోండి. కొంతమంది గుజ్జు కింద కలుపుతారు, అది బాగుండదు. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా కలిపేసుకొని ఇదండి దేవుడికి దగ్గర నైవేద్యం పెట్టుకోవాలి. ఉగాది పచ్చడి ఇదండి. ఉగాది పచ్చడి అంటే ఇదిగోండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. అమ్మవారి దగ్గర పెట్టుకొని మనం దీపారాధన చేసుకుని సంకల్పం చెప్పుకుని అష్టోత్తరాలు అవి చదువుకుని అప్పుడు ఉగాది పచ్చడి తినాలండి మనం. తర్వాతే ఏవైనా తినడము. తర్వాత పంచాంగ శ్రవణం చదువుకోవాలండి. ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఈ పంచాంగానికి కూడా పూజ చేసుకోవాలండి. ఇలా దేవుడి దగ్గర పెట్టుకుని అప్పుడు చదవాలండి మనం ఎప్పుడైనా. ఇదండి, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉగాది పచ్చడి ఎలా వచ్చిందో. లైక్ చేయండి. థ్యాంక్ యూ.